ఈ వీడియోలో మనం అర్జునుడు శ్రీకృష్ణుని చెల్లెలు అయిన సుభద్రను అపహరించుకొని పోయి మరీ ఏ విధంగా వివాహం చేసుకున్నాడు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఏమిటి? ఆ శ్రీకృష్ణ పరమాత్ముడంతటి వాడే అన్నయ్యగా ఉండగా అతని చెల్లెలు అయిన సుభద్రను అపహరించుకొని పోయి మరీ వివాహం చేసుకోవటమా? ఇది సాధ్యమేనా? రండి తెలుసుకుందాం. కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కోరిక. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ ప్రారంభిద్దాం. అర్జునుడు తన మూడవ భార్య అయిన చిత్రాంగదను మరియు ఆమెకు కలిగిన పుత్ర సంతానాన్ని విడిచి తిరిగి తన వనవాస యాత్రను కొనసాగిస్తున్నాడు. ఆ సందర్భంగా పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న పుణ్యతీర్థాలను మరియు అనేక మందిరాలను దర్శించుకున్నాడు. ఇలా వెళుతూ వెళుతూ ప్రభాస తీర్థానికి చేరుకున్నాడు. ప్రభాస తీర్థం ఇది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది ప్రస్తుతం గుజరాత్లోని ద్వారకా నగరానికి 240 కిలోమీటర్ల దగ్గరగా సముద్ర తీరాన ప్రభాస పట్టణము అనే పేరుతో ఉంది. ఈ పుణ్యక్షేత్రంలో పవిత్ర స్నానం ఆచరించటం వలన అపారమైన పుణ్యం లభిస్తుందని యదువంశీయుల నమ్మకం. యదువంశీయులు అనగా శ్రీకృష్ణుని వంశానికి చెందినవారు అని అర్థం. ఇక కథలోకి వస్తే, శ్రీకృష్ణుడు తన యొక్క గూఢాచారుల ద్వారా తన మేనత్త కుంతీదేవి కుమారుడు అయిన అర్జునుడు ప్రభాస తీర్థానికి చేరాడని తెలుసుకొని అతనిని కలవటానికి వెళ్ళాడు. ప్రియ సఖులైన ఆ నరనారాయణులు ఇరువురు ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకొని క్షేమ సమాచారాన్ని పరస్పరం తెలుసుకున్నారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు అర్జునుని యొక్క తీర్థయాత్రా వ్రతాన్ని గురించి ప్రశ్నించగా అర్జునుడు జరిగిన వృత్తాంతమంతా తెలిపాడు. అటు పిమ్మట కృష్ణార్జునులిరువురు బంగారు రథంపై ద్వారకకు బయలుదేరారు. అలా ఆ నగరానికి చేరుకున్న అర్జునుడిని ద్వారకా నగర వాసులంతా స్వాగత సత్కారాలతో గౌరవించారు. తరువాత చాలా రోజుల పాటు అర్జునుడు శ్రీకృష్ణునితో కూడి అక్కడే నివసించాడు. కొన్ని రోజులు గడిచిన తరువాత ద్వారకా నగర వాసులంతా రైవతక పర్వతాన గొప్ప ఉత్సవం జరుపుతున్నారు. అద్భుతము, కుతూహలజనకము అయిన ఆ ఉత్సవంలో కృష్ణార్జునులు ఇరువురు కలిసి సంచరించారు. అలా సంచరిస్తూ వారిరువురు వసుదేవుని ప్రియపుత్రిక అయిన సుభద్రను చూశారు. ఆమె మహాద్భుతముగా అలంకరించుకొని చెలికత్తెల మధ్యలో తిరగసాగింది. ఆమెను చూడగానే అర్జునుడు మన్మథ బాణాలచే ఆకర్షింపబడి ఆమె పట్ల అపారమైన ఆసక్తిని కనపరిచాడు. ఆమె పట్ల చూపిస్తున్న ఆసక్తికరమైన అర్జునుని తీరును శ్రీకృష్ణుడు గమనించాడు. వెనువెంటనే శ్రీకృష్ణుడు అర్జునునితో పరిహాసముగా ఇలా మాట్లాడుతున్నాడు. ఏమి బావా, వనవాసి అయిన నీ మనసు ఇలా మన్మథ బాణాలచే ఆకర్షణకు గురి అవుతోంది ఏమిటి అని పలికి, ఆమె ఎవరో కాదు, నా సోదరి, అలాగే బలరాముని సహోదరి. ఈమె పేరే సుభద్ర. నీ మనసులో ఈమెను వివాహం చేసుకోవాలని అనుకుంటే నా తండ్రికి స్వయంగా నేనే చెబుతాను అని అన్నాడు కృష్ణుడు. దానికి సమాధానంగా అర్జునుడు, సాక్షాత్తు వాసుదేవుని చెల్లెలు వసుదేవుని కుమార్తె అయిన ఈ సుభద్రను వివాహం చేసుకుంటే ఇంతకంటే నాకు వేరొక మంగళప్రదమైన విషయం ఏముంటుంది అని అంటూ, ఈమెను వివాహం చేసుకోవటానికి సులభమైన ఉపాయం ఏమైనా ఉంటే చెప్పు బావా అని పలికాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు, క్షత్రియులకు స్వయంవరం ధర్మం, కానీ ఆ మార్గం సందేహమే. స్త్రీ స్వభావం అనిశ్చితమై ఉంటుంది. మరి రెండవ మార్గం అంటే
సుభద్రను బలవంతంగా అపహరించి వివాహం చేసుకోవడం. ఇలా బలవంతంగా అపహరించి వివాహం చేసుకోవడం కూడా శూరులకు ఉత్తమం అని ధర్మవేత్తలు తెలిపారు. కావున నా అభిప్రాయంలో ఈమెను అపహరించి వివాహం చేసుకోవడమే తగినది. ఏమో, ఒకవేళ నీవు స్వయంవరానికే వెళితే గనుక ఆ స్వయంవరంలో నీవు గెలిచినా ఈమె ఎవరిని వరిస్తుందో ఎవరికి తెలుసు అని పలికాడు కృష్ణుడు. అలా కృష్ణార్జునులు ఇరువురు ఒక నిర్ణయాన్ని నిశ్చయించుకొని శీఘ్రంగా పోగల దూతలను ఇంద్రప్రస్థ నగరానికి పంపి ధర్మరాజు యొక్క అనుమతిని పొందడం కోసం వేచి ఉన్నారు. అలా దూతల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న ధర్మరాజు మరియు భీమసేనుడు వారి యొక్క సమ్మతిని తెలియజేశారు. ధర్మరాజు యొక్క అనుమతిని పొందిన అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క అనుమతిని కూడా గ్రహించి సువర్ణ రథాన్ని అధిరోహించి రైవతక పర్వతాన్ని పూజించి బ్రాహ్మణుల ఆశీర్వచనాలు గ్రహించి తిరిగి ద్వారకా నగరానికి బయలుదేరిన సుభద్రను బలవంతంగా సువర్ణ రథంపై ఎక్కించుకొని ఇంద్రప్రస్థ నగరం వైపుగా బయలుదేరాడు. అది తెలుసుకున్న ద్వారకా నగర వాసులంతా అర్జునునిపై యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆపై గొప్ప ధనుస్సులను పెద్ద కవచాలను ధరించి యుద్ధరథాలను అధిరోహించి సిద్ధముగా ఉన్న యదువీరులందరినీ చూసిన బలరాముడు ఈ విధంగా పలికాడు: మూర్ఖులారా, మీకు మీరుగా యుద్ధానికి సిద్ధమైతే సరిపోతుందా? అన్నీ తెలిసిన శ్రీకృష్ణుడు ఈ విషయమై ఏమీ మాట్లాడటం లేదు. ముందుగా అతని అభిప్రాయాన్ని తెలుసుకొని ఆపై మీరు అర్జునునితో యుద్ధానికి తలపడండి అని పలికాడు. ఆ మాటలను విన్న కృష్ణుడు ఈ విధంగా పలికాడు: అర్జునుడు మన యాదవులను ఏమీ అవమానించలేదు. ఈ విషయంలో ఎటువంటి సందేహము వద్దు. మీ అందరి ఆలోచన ప్రకారం ఒకవేళ అర్జునుడు సుభద్రను అపహరించకుండా మనకు కన్యాశుల్కం చెల్లించి వివాహం చేసుకున్నట్లయితే ధనం గ్రహించి మన సంతానాన్ని అమ్ముకున్నామని నింద మనపై పడుతుంది. లేదా స్వయంవరంలో కన్యకను గెలిచిన ఆమె అభిప్రాయం ఏమిటో ఎవరికి తెలుస్తుంది? ఈ విషయాలన్నింటినీ గ్రహించే సుభద్రను ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకున్న అర్జునుడు సుభద్రను అపహరించుకొని పోయాడు. అయినా అర్జునుడు ఏమీ పరాయి రాజు కాదు కదా, అలాగే అధముడు కూడా కాదు. అయినా భరతవంశంలో జన్మించి కీర్తి గడించిన శంతను వంశజుడు మరియు కుంతిభోజుని దౌహిత్రుడైన అర్జునుని సంబంధాన్ని ఎవరు కోరుకోరు? సరే, ఇవన్నీ పక్కన పెట్టి అర్జునునితో యుద్ధమే చెయ్యాలి అనుకుంటే నా ఉద్దేశము చెబుతాను వినండి. ఇంద్ర రుద్ర లోకాలలో శంకరుడు తప్ప మరొకడు అర్జునుని జయింపగవాడు నాకు కనిపించటం లేదు. యుద్ధంలో అర్జునుడిని గెలవటం అసాధ్యం. మీరు యుద్ధాన్ని వీడి అర్జునుడిని తిరిగి మరలా మన రాజ్యానికి తీసుకురావటమే ఉచితం. ఒకవేళ అర్జునుడు మనల్ని జయించి తన నగరానికి వెళితే మన కీర్తి ప్రతిష్టలు నశిస్తాయి అని పలికాడు. ఆపై ద్వారకా నగర వాసులంతా అర్జునునిపై యుద్ధాన్ని విరమించుకొని కృష్ణుని వచనాలను అంగీకరిస్తూ అర్జునుడిని తిరిగి ద్వారకా నగరానికి తీసుకువచ్చి సుభద్రతో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఈ విధంగా సుభద్రార్జునుల వివాహం జరిగింది. ఇప్పుడు మీరే చెప్పండి, అర్జునుడు స్వయంగా తనకు తానుగా సుభద్రను అపహరించుకొని వివాహం చేసుకోగలిగాడా? లేదు. కేవలం శ్రీకృష్ణుని అనుమతితో మాత్రమే అతని అంగీకారాన్ని పొంది అర్జునుడు సుభద్రను వివాహం చేసుకోగలిగాడు. ఇంతటితో అర్జునుడు తన యొక్క నలుగురు భార్యలను ఏ విధంగా వివాహం చేసుకున్నాడు అనే సమాచారాన్ని గురించి పూర్తిగా తెలుసుకున్నారు. ఇంతవరకు
నా వీడియోలను చూసి నన్ను ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరికొద్ది సమయంలోనే మహాభారతంలోని మరి ఒక కొత్త సన్నివేశంతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.